మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మనకి డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరిగింది. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. డీసీ వర్సెస్ కేకేఆర్ వేరే లెవెల్ మ్యాచ్ అండి. నిన్న ఎక్సలెంట్ జరిగింది మ్యాచ్ అనేది. ఒక 3 అవర్స్ ముందు వరకు మ్యాచ్ అనేది అక్షర్ పటేల్ ఊపడం మొదలు పెట్టంగానే మ్యాచ్ అనేది మనకి ఢిల్లీ అనిపించింది. మళ్ళీ ఒకసారి సునీల్ నారాయణ వచ్చి వికెట్లు తీసుకోవడం, మళ్ళీ మ్యాచ్ అనేది ఇటు మన కేకేఆర్ అనిపించిందని కొంచెం డైనమాలో నేను చాలా డైనమాలో నడిచింది. నేను ఆల్రెడీ ప్రతి వీడియోలకి చెప్తా ఉంటాను, ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగే కాదు, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇండియన్ పాసిబుల్ లీగ్. ఏదన్నా సాధ్యమవుతుంది. నిన్న కలకత్తా 1/14 రన్స్. ఇంకా మెల్లగా కలకత్తా కూడా చిన్న హోప్ అనేది ఉంటుంది, మేము ఇట్లాగే కంటిన్యూ గెలిచి ముందెళ్తే ప్లే ఆఫ్కి వెళ్ళొచ్చు అనే రీతిలో నిన్న పెద్ద స్కోర్లు కూడా చూసుకుంటే పెద్దగా ఎవరేం స్కోర్లు కొట్టలేండి. వచ్చిన వాళ్ళు ఒకటే ఫోకస్ చేసినారు, బాల్స్ తక్కువ ఆటలు కొడితే కొట్టాలి, అవుట్ అయితే అవుట్ అవ్వాలి అన్న తీరులాడి ప్రతి ఒక్కరు రావడం కొట్టడం. మంచి స్టార్ట్ అనేది నిన్న గుర్బాస్ నుంచి మనకి ప్లస్ సునీల్ నారాయణ నుంచి మంచి స్టార్ట్ అనేది నిన్న రావడం జరిగిందండి. అదొక ప్లస్ పాయింట్ అయింది. 79 రన్స్ అనుకుంటా అండి పవర్ ప్లే టైంలో. 79 రన్స్ వరకు నిన్న జరిగిందండి. ఇక దాని తర్వాత కంటిన్యూ వికెట్లు పడడము, అదే కంటిన్యూ అంటే వికెట్లు పడడము, తర్వాత క్యాప్టెన్ టు క్యాప్టెన్ వికెట్ మన అక్షర్ పటేల్ అజింక్య రహానే వికెట్ ఇవ్వడం. అజింక్య రహానే కూడా ఆడినంత లెవెల్లో బాగానే ఆడాడు. ఒక అన్సోల్డ్ ప్లేయర్ని కేకేఆర్ తీసుకుని క్యాప్టెన్షిప్గా పెట్టిందంటే అది వేరే మాట అండి. క్యాప్టెన్గా పెట్టిందంటే ఒక అన్సోల్డ్ ప్లేయర్ అండి అజింక్య రహానే ఈ సీజను. అలాంటి ఆయనని తీసుకుని ఒక క్యాప్టెన్గా పెట్టి మేబీ అంత తోపు ఆడకపోయినా కానీ గెలిచిన మ్యాచ్ వరకు గెలిపిస్తున్నారంటే అది అజింక్య రహానే. ఆయన వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడు. ఆయన కంటిన్యూటీ ఆయన చేసుకుంటున్నాడు. మిగతా తర్వాత ఈసారి సునీల్ నారాయణ అంత ఫామ్లో లేడు. బౌలింగ్లో ఓకే పర్లేదు ఉన్నాడు, కానీ బ్యాటింగ్లో అయితే అంతగా ఫామ్లో లేడు. కానీ నిన్న వేరే లెవెల్ మ్యాచ్ అనేది ఆడి నేను చెప్తున్నాను. గుర్బాజ్ ప్లస్ మన సునీల్ నారాయణ వేరే లెవెల్ తీసుకొస్తున్నారు. అదే కాక అజింక్య రహానే అటు నుంచి కాకుండా మనకి రింకు సింగ్ ఇక చిన్న బాగా ఆడినారంటే రింకు సింగ్ కాకుండా మనకు చాలామంది బాగా ఆడినారు. రఘువంశీ ప్లస్ మళ్ళీ వెంకటేష్ అయ్యర్ నుంచి వన్ ఆఫ్ ద ఫెయిల్ అయింది నిన్న అండి. వెంకటేష్ అయ్యర్ 23 కోట్ల సంథింగ్ ఎంతో తీసుకుని కొన్నారండి. అంత బడ్జెట్ పెట్టుకున్నా కానీ వెంకటేష్ అయ్యర్ ఏదో ఒక్క హాఫ్ సెంచరీ, అది కూడా సన్ రైజర్స్ మీద కొట్టినాడండి. అది వేరే లెవెల్ మ్యాచ్. అది కూడా ఎందుకో వెంకటేష్ అయ్యర్ ఫామ్లో లేడు, ఫామ్ కోల్పోయాడు చాలా. ఇక ఉన్నంత ఫామ్లో అంటే అజింక్య రహానే ఆ టీంలో ప్లస్ రఘువంశీ వీళ్ళు జర ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తుందండి. నిన్న మెయిన్ ఫెయిల్ అవుట్ ఏంటంటే డీసీ పవర్ ప్లేలో స్పిన్నర్స్ని తీసుకురాకపోవడము. ఎందుకంటే సునీల్ నారాయణ వేరే ఫామ్లో ఉన్నాడు, స్పిన్నర్స్ వస్తే ఇంకా వేరే లెవెల్ కొడతారేమో అని చెప్పి ఒక్క ట్రిక్ మైండ్లో పెట్టుకున్నారు. అది పెట్టంగానే ఫ్లాప్ అయిపోయిందండి. వితక బాదులు పాడిండు, ఫాస్ట్ బౌలర్ వేసుకొచ్చాడు, ఫాస్ట్ బౌలింగ్కి వేరే పాడిండు. తర్వాత అక్షర్ పటేల్ రావడం, ప్రతి ఓవర్లో ఒక వికెట్, ఆయన వేసిన ఓవర్లలో వికెట్. చాలా బాగా ఆడిందండి అక్షర్ పటేల్. అయితే 4 ఓవర్లు వేసుకున్నాడు, 2 వికెట్లు తీసుకున్నాడు, 27 రన్స్ ఇచ్చిండు, 6.80 ఎకనామీ అండి. వేరే లెవెల్ ఎకనామీ అండి. నిన్న వికెట్ క్యాప్టెన్ టు క్యాప్టెన్ వికెట్ తీయడము చాలా మంచిది ఇచ్చిందండి. అప్పటి వరకు అజింక్య రహానే కూడా ఫామ్లో ఉన్నాడు, వేరే లెవెల్ ఊపుతున్న టైంలో అక్షర్ పటేల్ వేసి వికెట్ తీయడం. ఫస్ట్ బాల్ డాట్ అనుకుంటా, సెకండ్ బాల్ వికెట్ అనుకుంటా అండి. వేరే లెవెల్ వేసి నేను అక్షర్ పటేల్ నేను చెప్తున్నాను. కానీ మెయిన్ ఫ్లాప్ అని నాకు తెలిసి పవర్ ప్లేలో స్పిన్నర్స్ని తీసుకుంటే మేబీ మ్యాచ్ అనేది చేంజ్ అయ్యి ఉండొచ్చేమో తెలియదు. ఓకే, స్పిన్నర్స్నే సునీల్ నారాయణ ఊపుతాడు అనుకోండి, మేబీ చెప్పలేము కదా. అదొక ట్రిక్ ప్లే చేస్తే అది మ్యాచ్ సమ్మర్ చూసుకుంటే మ్యాచ్ అట్లా ఉందండి. ప్లస్ అదే కాకుండా కేకేఆర్ విన్ అవడం కూడా 12 రన్స్తో విన్ అవడం, 12 రన్స్తో విన్ అయిందండి. అది కూడా మంచిదే అండి. 14 రన్స్తో విన్ అయింది కేకేఆర్. నిన్న సునీల్ నారాయణ అయితే వేరే లెవెల్. వరుణ్ చక్రవర్తి కూడా నేనేం తక్కువ అని చెప్పి వరుణ్ చక్రవర్తి చూపించడము. అది కాక మళ్ళీ నిన్న ఒక అంకుల్ రాయ్ని అంకుల్ రాయ్ని ఒక ఇండియన్ బౌలర్ని తీసుకురావడము, మంచి డీసెంట్ ఓవర్లు పడ్డాయి. 4 ఓవర్స్తో 27 రన్స్ కొట్టి 27 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసుకున్నాడు, 6.80 ఎకనామీ అండి. అంకుల్ రాయ్ కూడా చాలా బాగా ఆడాడు. సునీల్ నారాయణ 4 ఓవర్స్తో 29 రన్స్ అనుకుంటా, 3 వికెట్స్, 7 ఎకనామీ ఉందండి. 29 రన్స్, 3 వికెట్స్, 7.20 ఎకనామీ. వరుణ్ చక్రవర్తి పర్లేదు, డీసెంట్గా వేసిండు. 4 ఓవర్స్తో 39 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసుకున్నాడు, 9.80 ఎకనామీ అండి. ఇక నిన్న చూసుకుంటే చాలా బాగా ఆడినారండి బౌలర్స్. సునీల్ కలకత్తా మెయిన్ బౌలర్స్ మీద చాలా ఫోకస్ చేసిండండి నిన్న. బౌలర్స్ లేకపోతే అక్షర్ పటేల్ తర్వాత మళ్ళీ స్టప్స్ అవుట్ అవ్వడము, ఇట్లా కంటిన్యూ అవుట్స్ వికెట్లు పడ్డము,
ఇక సునీల్ నారాయణ వేరే లెవెల్ తీసుకున్నారు. సునీల్ నారాయణ అటు అంకుల్ రాయ్ ఇటు వరుణ్ చక్రవర్తి వేరే లెవెల్ మ్యాచ్ని తీసుకొచ్చినారు. అంకుల్ రాయ్ 27 రన్స్ ఇవ్వడము, చాలా డీసెంట్ ఓవర్ పడ్డాము. సునీల్ నారాయణ కూడా చాలా డీసెంట్ ఓవర్ పడ్డాం. అంకుల్ రాయ్ 27, సునీల్ నారాయణ 29 బట్ 3 వికెట్స్ తీసుకున్నాడు. అదొక ప్లస్ పాయింట్ ఉంది సునీల్ నారాయణ. అంకుల్ రాయ్ కూడా చాలా డీసెంట్ ఓవర్ పడ్డాము, 4 overs వేయడము, 27 రన్స్ ఇవ్వడము, 1 వికెట్ తీసుకోవడము, 6.80 ఇవ్వడం. ఇట్స్ నాట్ బ్యాడ్ ఎకనామీ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఎకనామీ అండి. నేను మ్యాచ్ పరంగా చూసుకుంటుంటే అంకుల్ రాయ్ తీసుకురావడం మంచి పని చేసినారు. ఆయన దాన్ని న్యాయం చేయడం కూడా అంతే చేసిందండి. కొన్ని ఏంటంటే ఎట్లా అంటే ఈయన కాకుండా ఈయన తీసుకొచ్చి కొన్ని ఇంపాక్ట్ ప్లేయర్స్ చూసుకోండి. కొంత వస్తారు ఇంపాక్ట్ ఏమైనా చేస్తారంటే వాళ్ళు అవతల టీంకి ఇంపాక్ట్ చేస్తారు, రావడం అవుట్ అయిపోవడం, కొన్ని బౌలర్స్ని ఇంపాక్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళు ఓవర్గా రన్స్ ఇచ్చేయడం జరుగుతుంది. నేను అది చేంజ్ చేయడం ప్లేయరు అది చాలా మంచి పని అయిందండి. ఇక స్కోర్స్ చూసుకుంటే మనం ఫస్ట్ కేకేఆర్ స్కోర్స్ చూసుకుందామండి. గుర్బాజ్ 12 balls 26 runs కొట్టిండండి, 5 fours 1 6 216.67 స్ట్రైక్ రేట్ అండి. సునీల్ నారాయణ 16 balls 27 runs కొట్టిండు, 2 fours 2 sixes 168.75 స్ట్రైక్ రేట్ అండి. అజింక్య రహానే 14 balls 26 runs కొట్టిండండి, 4 fours 1 6 185.71 స్ట్రైక్ రేట్ అండి. రఘువంశీ 32 balls 44 runs కొట్టిండు, 3 fours 2 sixes 137.50 ఎకనామీ అండి. వెంకటేష్ అయ్యర్ 5 balls 7 runs కొట్టిండు, 1 4 140.00 ఎకనామీ. రింకు సింగ్ 25 balls 36 runs కొట్టిండు, 3 fours 1 6 144.00 ఎకనామీ. రసల్ 9 balls 17 runs కొట్టిండు, 2 fours 1 6 188.89 స్ట్రైక్ రేట్. పోవల్ 5 balls 5 runs కొట్టిండు, 1 4 100 స్ట్రైక్ రేట్. అంకుల్ రాయ్ డక్అవుట్, హర్షిత్ రాణా డక్అవుట్, వరుణ్ చక్రవర్తి 1 ball 1 run కొట్టిండు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అయినా చూసుకుంటే 6 bowlersని యూజ్ చేసినారు. మిచెల్ స్టార్క్ 4 overs 43 runs ఇవ్వడం, 3 wickets తీసుకోవడం, 10.80 ఎకనామీ. చమీరా 3 overs వేయడం, 46 runs ఇవ్వడం, 1 wicket 15.30 ఎకనామీ. చమీరా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి నిన్న. ముఖేష్ కుమార్ 2 overs 17 runs ఇవ్వడం, 0 wickets 8.50 ఎకనామీ. విప్రాజ్ నిగమ్ 4 overs 41 runs ఇవ్వడం, 2 wickets 10.20 ఎకనామీ. అక్షర్ పటేల్ 4 overs 27 runs ఇవ్వడం, 2 wickets 6.80 ఎకనామీ. కుల్దీప్ యాదవ్ 3 overs 27 runs ఇవ్వడం, 0 wickets 9.00 ఎకనామీ. ఇక పార్ట్నర్షిప్ చూసుకుంటే గుర్బాస్ నరేన్ మధ్యలో 18 balls 48 runs అండి. రహానే నరేన్ మధ్యలో 22 balls 37 runs అండి. రహానే రఘువంశీ మధ్యలో 4 balls 6 runs. వెంకటేష్ అయ్యర్ రఘువంశీ మధ్యలో 12 balls 22 runs. రింకు సింగ్ రఘువంశీ మధ్యలో 46 balls 61 runs అండి. రింకు సింగ్ రసల్ మధ్యలో 4 balls 3 runs. పోవల్ రసల్ మధ్యలో 12 balls 26 runs. అంకుల్ రాయ్ రసల్ మధ్యలో 0 runs. హర్షిత్ రాణా రసల్ మధ్యలో 0 runs. హర్షిత్ రాణా వరుణ్ చక్ర మధ్యలో 1 run అండి. ఇది మనకి ఢిల్లీ ఇది మన కేకేఆర్ బ్యాటింగ్ లైనప్, ఢిల్లీ బౌలింగ్ లైనప్ అండి. ఇక ఢిల్లీలో చూసుకుంటే ఇంకొక ప్లేయర్ అండి, ఫ్యాబ్ ప్లేస్ ఇంజరీ తర్వాత వచ్చి వేరే లెవెల్ ఆడిండు. కొంచెం ఇట్లా జరిగేసి బాల్ కొట్టడం ట్రై చేయడం, వికెట్ పడడం, అది కొంచెం మైనస్ అనుకోండి. అభిషేక్ వరకు చాలా మంచి ఓపెనింగ్ ఇస్తాను. నేను ఎందుకు అభిషేక్ వరకు అవుట్ అయిపోవడం, కేఎల్ రాహుల్ రన్ అవుట్ అయిపోవడం ఇది చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. ఒకవేళ కేఎల్ రాహుల్ రన్ అవుట్ అవ్వకపోయి ఉంటే పక్కా 100% మ్యాచ్ ఢిల్లీదే అండి. ఆ రకంగా అతడు కేఎల్ రాహుల్ రన్ అవుట్ అవ్వకపోతే ఇక వీళ్ళ స్కోర్స్ ఢిల్లీ క్యాపిటల్ స్కోర్స్ పరంగా చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే అభిషేక్ పోరాల్ 2 balls 4 runs అండి, 1 4 0 6 200 స్ట్రైక్ రేట్. ఫ్యాబ్ డూప్లెసిస్ 45 balls 62 runs అండి, 7 4 2 6 137.78 స్ట్రైక్ రేట్ అండి. మరి కరుణార్ కూడా నిన్న ఫెయిల్ అయిపోవడం అండి. 13 balls 15 runs కొట్టడం, 2 4 0 6 115.38 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ 5 balls 7 runs 1 4 0 6 140.00 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ 23 balls 43 runs 4 4 3 6 186.96 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ కూడా ఎట్లా అంటే ఒక మూవీస్లో చిన్న క్యామియో రోల్ వస్తుంది కానీ అట్లా వస్తాడు, పటా కొడతాడు, కొట్టినంత కొట్టి అవుట్ అయిపోతారు అక్షర్ పటేల్. బౌలింగ్ ఎట్లా ఆడుతాడో బ్యాటింగ్ కూడా అదే ఆడుతాడు. ఆల్రౌండర్ అయిపోయింది అక్షర్ పటేల్. రావడం చిన్నపాటి క్యామియో రోల్ అనేది చూపించడం, మ్యాచ్ అనేది ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అక్షర్ పటేల్ నుంచి. తర్వాత బ్యాటర్స్ కంటిన్యూస్ వికెట్ పడడం, స్టప్స్ అనేది డూప్లెస్ కంటిన్యూస్ వికెట్లు పడడం వల్ల నెగిటివ్ వచ్చింది. అంతేగాని ఒకవేళ కేఎల్ రాహుల్ ఫామ్లో ఉండి అక్షర్ పటేల్ కూడా ఇంకా కొట్టుంటే మళ్ళీ అక్షర్ పటేల్ ఇంజురీ అయినా కానీ హ్యాండ్ ఇంజురీ అయినా అంత మాత్రం కొట్టడం అంటే వేరే లెవెల్ అండి అది. విప్రాజ్ నిగమ్ స్టప్స్ 3 balls 1 run కొట్టిండండి, 33.33 స్ట్రైక్ రేట్ అండి. విప్రాజ్ నిగమ్ 19 balls 38 runs కొట్టడం, 5 4 2 6 200 స్ట్రైక్ రేట్ అండి. అశుతోష్ శర్మ 6 balls 7 runs కొట్టడం, 0 4 1 6 116.67 స్ట్రైక్ రేట్. మిచెల్ స్టార్క్ డక్అవుట్. చమీరా 3 balls 2 runs 66.67 స్ట్రైక్ రేట్. కుల్దీప్ యాదవ్ 1 ball 1 run. బౌలింగ్ లైనప్ చూసుకుంటే మనకి 6 bowlers వాడినారండి. కలకత్తా అంకుల్ రాయ్ 4 overs 27 runs ఇవ్వడం, 1 wicket 6.80 ఎకనామీ. వైభవ్ అరోరా 2 overs 19 runs ఇవ్వడం, 1 wicket 9.50 ఎకనామీ.
హర్షిత్ రాణా 4 ఓవర్స్లో 49 రన్స్ ఇవ్వడం 12.2 ఎకనామీ. హర్షిత్ రాణా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది నిన్న. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 39 రన్స్ ఇవ్వడం 2 వికెట్స్ 9.80 ఎకనామీ. సునీల్ నారాయణ్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇవ్వడం 3 వికెట్స్ 7.20 ఎకనామీ. ఆండ్రే రసెల్ 2 ఓవర్స్లో 22 రన్స్ ఇవ్వడం 1 వికెట్ 11.20 ఎకనామీ. ఇక పార్ట్నర్షిప్ చూసుకుంటే అభిషేక్ పోరెల్ డూప్లెసిస్ మధ్యలో 2 బాల్స్లో 4 రన్స్ అండి. కరుణ్ నాయక్ డూప్లెసిస్ మధ్యలో 25 బాల్స్లో 39 రన్స్ అండి. రాహుల్ డూప్లెసిస్ మధ్యలో 12 బాల్స్తో 17 రన్స్. అక్షర్ డూప్లెసిస్ మధ్యలో 42 బాల్స్తో 76 రన్స్ అండి. చాలా మంచి పార్ట్నర్షిప్ అండి. అక్షర్కి డూప్లెసిస్ మధ్యలో 42 బాల్స్తో 76 రన్స్ అంటే అంత ఈజీ కాదు. స్టబ్స్ డూప్లెసిస్ మధ్యలో 4 బాల్స్లో 2 రన్స్. విప్రాజ్ నిగమ్ డూప్లెసిస్ మధ్యలో 8 బాల్స్లో 8 రన్స్. విప్రాజ్ నిగమ్ అశుతోష్ శర్మ మధ్యలో 12 బాల్స్లో 14 రన్స్. విప్రాజ్ నిగమ్ మిచ్చల్ స్టార్క్ మధ్యలో 1 బాల్లో 0 రన్. విప్రాజ్ నిగమ్ చెమిరా మధ్యలో 14 బాల్స్లో 29 రన్స్. కుల్దీప్ యాదవ్ చెమిరా మధ్యలో 1 బాల్లో 1 రన్. ఇక విప్రాజ్ నిగమ్ కూడా పర్లేదండి. ఆయన అంతవరకు ఆయన ఆడింది బాగానే ఆడాడు. 19 బాల్స్ 38 రన్స్ 200 స్ట్రైక్ రేటు. అండ్ స్కోర్స్ పరంగా చూసుకుంటే ఇట్లా అని నేను హైలైట్ ఆఫ్ ద మ్యాచ్ అంటే సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి, అంకుల్ అనుకోండి. ఇక సునీల్ నారాయణ అనుకోండి మెయిన్ వికెట్లు తీసుకోవడము, అప్పటికి మళ్ళీ 4 ఓవర్స్ 29 రన్స్ ఇవ్వడము, మంచిగా 3 వికెట్స్ తీసుకోవడము. తర్వాత అంకుల్ రాయ్ 4 ఓవర్స్ 27 రన్స్ ఇవ్వడము, 1 వికెట్ తీసుకోవడము. తర్వాత మళ్ళీ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ 36 or 39 రన్స్ ఇవ్వడము, ఆయన ఒక 2 వికెట్స్ తీసుకోవడం. మెయిన్ ఆఫ్ ద ప్లేయర్ కానీ నా కీ ప్లేయర్ సునీల్ నారాయణ అండి. బ్యాటింగ్లో కూడా చూపిస్తాను 16 బాల్స్ 27 రన్స్ కొట్టడం కూడా అంత ఈజీ కాదు. బౌలింగ్లో కూడా చూపించింది నేను మ్యాన్ ఆఫ్ ది ఇక అదే ఏమంటారు నేను ఆ మ్యాచ్ని ఇక ఢిల్లీ సైడ్ ఉన్న మ్యాచ్ని కేకేఆర్ సైడ్ ఇట్లా ఒకేసారి తిప్పడం అంటే అది సునీల్ నారాయణ వల్ల ఏందండి. ఆయన నిన్న కీ మ్యాచ్ అనుకోండి, కీ రోల్ అనుకోండి మ్యాచ్లో. ఇక దట్స్ ఇట్ అండి ఈ రోజుకి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మన ఛానల్ నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ప్రతి వీడియో చూడొచ్చు అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే కాక నేను మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. ఈరోజు ఈవినింగ్ కూడా ఒక మూవీ రివ్యూ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ వీలు ఉంటే సిఎస్కే పంజాబ్ మ్యాచ్ ప్రీ రివ్యూ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అండి. చూద్దాం, ఒకవేళ టైం కుదిరితే అది కూడా రివ్యూ ఇస్తాను. పక్కా ఈవినింగ్ 4:30 to 5:30 వరకు అయితే ఒక మంచి మూవీ రివ్యూ అనేది మీ ముందు రాబోతుంది ఈరోజు. అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నా ఛానల్ నేను చాలా ఆశిస్తున్నానండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి.